మాతను, ధరణీమాతను. అమృతమును సాధించుట కొరకు క్షీరసాగర మథనం జరగాలని శ్రీ విష్ణు భగవానుడు సెలవిచ్చాడు. వాస్తవానికి మనుష్యునిలోని గుణ అవగుణాలు తెలియాలంటే జీవితములో అంతర్మథనం అవసరమనే భావాన్ని భగవానుడు అంతర్లీనంగా తెలియజేశాడు. విష్ణుదేవుని అమృతవచనములు నాటికి నేటికి కూడా నిత్య సత్యములే. ఈ సాగర మథనం కోసం వైరుల సహాయం కోరడం అవసరమైనా ఎంత మాత్రమూ అందుకు సంకోచించకూడదు. విరోధులనే భావముతో వారి మాటలను వినిపించుకోకపోవడం సముచితమనిపించుకోదు. శత్రువులని వారిని శాశ్వతముగా త్యజించడం సమంజసము కాదు. అందువలన దేవేంద్రుడు దానవులను ఏ విధంగా తర్కములో ఓడించి తన మార్గము వైపు తిప్పుకుంటాడో అని నేను ఆసక్తిగా నిరీక్షిస్తున్నాను. అమృతము అమూల్యమైనది. అది తాగితే మృత్యువును జయించవచ్చు. దాన్ని సేవించిన వారు అమరులవుతారు. మృత్యువు వారి దరిదాపులకు రాదు. మృత్యువు ఈ క్షణం కూడా మా శిష్యుల దరి చేరదు దేవరాజా. ఒకవేళ వచ్చినా అది తిరిగి వెళ్ళిపోతుంది. తమరు మర్చిపోతున్నట్టున్నారు నా వద్ద సంజీవిని మంత్రశక్తి ఉన్నదని. దైత్యగురు శుక్రాచార్య తమరు మహావిద్వాంసులు, మహాజ్ఞాని. సంజీవిని మంత్రము తమరిని శక్తిమంతులను చేసినది. తమ ముందు ఎవరునూ ఎదిరించి నిలువలేరు. అయినను నేనొక మాట అడగవచ్చా? తప్పక అడగండి దేవేంద్ర. నేను మిమ్మల్ని నిరాశపరచలేను. ఆచార్య, సంజీవిని మంత్రము వల్ల దానవులు మృత్యువు నుండి విముక్తులవుతారు. ఒకవేళ మృత్యువు సంభవిస్తే వారిని పునర్జీవితుల్ని చేయగలరు. కానీ తమకిడైనా జరిగితే అప్పుడేం చేస్తారు? మీ అభిప్రాయం ఏమిటి దేవేంద్ర? ఒకవేళ దానవులు మరణిస్తే సంజీవిని మంత్రము ద్వారా బ్రతికించవచ్చు. కానీ మృత్యువు తమనే కబళించి వేస్తే ఎవ్వరూ మిమ్మల్ని జీవింపచేయలేరు. సంజీవిని మంత్రము కూడా. మీకు గుర్తున్నదో లేదో పరమేశ్వరుడు ఏమని వివరించాడో మరొక్కసారి జ్ఞాపకం చేయుచున్నాను. వారు వివరించినదేమిటంటే ఈ సంజీవిని మంత్రము ఒకే కల్పమందు ఒకే వ్యక్తికి ఒకేసారి దక్కుతుందని తెలియజేశారు. దాని అర్థమేమిటో తెలుసా దైత్యగురు? మీరున్నంతవరకే దాని ప్రభావం. మీకేమైనా జరిగినదో ఈ మంత్రాన్ని మరెవ్వరూ పొందలేరు దైత్యగురు. మీ మరణానంతరం ఎవరు మిమ్మల్ని పునర్జీవులు చేస్తారు? దానవరాజా, శుక్రాచార్యుని అనంతరం మీ పరిస్థితి ఏమిటి? అప్పుడు ఒక్కొక్కరు మృత్యువాతలో పడి తీరాల్సిందే. కేవలం అమృతం మాత్రమే మనందరినీ రక్షించగలదు. తమరి తర్కమందు సత్యమున్నది దేవేంద్ర. మరి అమృతం ఎలా వస్తుంది దేవేంద్ర? దానికొక మార్గమున్నది మహారాజా. అమృతం సముద్ర మథనం ద్వారా ప్రాప్తిస్తుంది. కానీ సముద్ర మథనం కష్టసాధ్యమైనది. పూర్తి సముద్రాన్ని మథనం చేయడం అంత సులభం కాదు. ఈ పరిస్థితుల్లో మందర పర్వతాన్ని కవ్వముగా చేసి వాసుకు నాగుని తాడుగా చెయ్యాలి. అయినా అది చాలా కఠినమైన కార్యం దేవేంద్ర. తమరు చెప్పినది సత్యమే. ఇది కఠినమైన మహత్కార్యం. ఒంటరిగా మేము చేయలేము, మీరును. మన ఇరువురం కలిసినప్పుడే ఈ కార్యాన్ని సాధించగలుగుతాము. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, అమృత ప్రాప్తికి అదే మార్గం. అత్యంత అవసరం. ఆ అవసరమేమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దేవేంద్ర. అమృతం మనల్ని అమరులను చేస్తుంది. మీరు నా మాటను విశ్వసించండి. అమృతం తాగిన తర్వాత మరణం మనకు ఉండదు. ఆ తర్వాత మనకు తెలుస్తుంది శస్త్రాలు అస్త్రాలు ఎవరిని ఏమీ చేయలేవని. అప్పుడు యుద్ధం అవసరమే ఉండదు. అమృతం కేవలం మృత్యువునే కాదు, యుద్ధాన్ని అంతం చేస్తుంది. గురుదేవా, నాకెలాంటి అభ్యంతరం లేకుండా ఈ కార్యక్రమానికి అంగీకరిస్తున్నాను. ఇంతటి మంచి మహత్కార్యాన్ని కాదనే అవకాశమే లేదు గురుదేవా. మనం దేవతలతో కలిసి ఈ కార్యాన్ని సాధించాలి. మనం దేవతలతో కలిసి ఈ కార్యాన్ని ఆగండి. సాధించాలి.
దేవతలు మన మంచి కోరి మన సహాయ సహకారాలు అర్థిస్తున్నారంటే ఇందులో ఏదో మర్మం ఉంది. దురాశపడి మనం తొందరపడితే అందుకు ఫలితాన్ని అనుభవించాలి. ఈ మిత్రత్వం, ఈ సంఘీభావం, ఈ సయోధ్యాభిలాష దేవతల మనసుల్లో కలిగినవంటే ఆశ్చర్యంగా ఉన్నది దేవేంద్ర. పరాజయం పొందినవాడు తిరిగి తేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. పరాజయమే ఈ స్థితికి కారణమైనది, సమర్థించుకోవడానికి ప్రేరేపిస్తుంది. సత్యమేమిటంటే మేము అడుగడుగునా యుద్ధం చేసి విసిగిపోయాము. దానవరాజా, మీరు నా అభ్యర్థన మన్నించినట్లు భావించవచ్చా? నాకు దేవతలపై అసలు విశ్వాసం లేదు. అయినా దేవేంద్ర, నీవు చెప్పిన విధానం నన్ను ఆలోచింపజేస్తోంది. నేను సంజీవిని మంత్రముతో అందరినీ జీవింపజేయగలను. నా మరణానంతరం నేను లేని కారణంగా నా శిష్యులందరి భవిష్యత్తు అంధకారమయమవుతుంది. మా శిష్యుల కోసం నేను మీ సూచనను అంగీకరించి స్వీకరిస్తున్నాను. ఏ ఆపద రాదు. మీ ప్రస్తావన మేము స్వీకరిస్తున్నాము దేవేంద్ర. మేము స్వీకరిస్తున్నాం దేవేంద్ర. నేడు మన దేవేంద్రుడు అద్భుతాన్ని సాధించాడు మహాదేవి. ఏ విధంగా కల్లోల సమయాన సముద్ర పుటాలలో ముత్యాలను వెలికి తెస్తాయో ఆ విధంగానే నేడు దేవేంద్రుని తర్కం దానవుల్లో వివేకాన్ని తట్టిలేపింది. ఏ విధంగా సూర్యకాంతి దీపకాంతి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుందో అదే విధంగా నేడు దేవేంద్రుడు దైత్యగురు శుక్రాచార్యుని నిరుత్తరుడిని చేయగలిగాడు. యుద్ధం దేవేంద్రుని పరాజితుడిని చేసినా వాగ్యుద్ధంలో అతడు దానవుల మనసులను జయించాడు. ఈ విధంగా ఒక సత్యం నిరూపించబడింది. యుద్ధాలు కేవలం రణక్షేత్రంలోనే కాదు, వివాద క్షేత్రాల్లోనూ జరుగుతాయి. ఆ వివాద క్షేత్రాల్లో గెలుపును సాధించవచ్చు. సమయం మించిపోయినా సాయంత్రానికి గృహానికి చేరితే సమయాన్ని మరిచినట్లు కాదు. అందువలన నాకనిపిస్తున్నది, దేవేంద్రుడు దెబ్బలు తిని తిని నేడతడు దైత్యగురు శుక్రాచార్యుని వంటి మహాజ్ఞానినే తర్కహీనుని చేశాడు. అంతేకాదు, మన దేవేంద్రుని మనస్సు సూర్యకాంతి వలె కడు విచిత్రమైనది దేవి. అంధకారం తొలగి వెలుగు వస్తున్నప్పుడు సూర్యుని కిరణాలు అతి శీతలంగా ఉంటాయి. పగటి సమయం పెరుగుతూ పెరుగుతూ ఉన్న కొలది ఆ శీతలత్వం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అవే కిరణాలు తర్వాత తాపాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు దేవేంద్రుని మనసులో నెలకొని ఉన్న పూర్తి అహం తొలగిపోయింది. అది ఎప్పుడైతే తొలగిపోయినదో ఆ క్షణమే దేవేంద్రుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అది చూడవలసిన దృశ్యం దేవి. అందుకే నేడు అతడు దానవుల సహాయం పొందే కార్యంలో సఫలమయ్యాడు. తమ సలహాననుసరించి సాగరమదనం జరిగే తీరుతుంది. అవును మహాదేవి, దేవేంద్రుడు సఫలీకృతుడు కావడంతో అతని కార్యం అంతటితో పూర్తయినట్లే. ఇక నా కర్తవ్యం ఆరంభం కావలసింది. దానవులు సాగర మథనానికి ఉపక్రమిస్తున్నారు గనక నేనిక ఆలస్యం చేయటానికి వీల్లేదు. పక్షిరాజా, నమో నమః. సెలవివ్వండి మహాత్మా. పక్షిరాజా, నీవు మన సుదర్శనముతో మంథర పర్వతానికి పయనం కావాలి. ఆజ్ఞ ప్రభు. సుదర్శనమా, నీవు పక్షిరాజుతో మంథర పర్వతానికి బయలుదేరు. మంథర పర్వతాన్ని నీటి నుంచి వేరు చెయ్యి. పక్షిరాజా, మంథర పర్వతాన్ని వేరు చేసిన తరువాత